ఎలక్షన్స్ వచ్చినాయమ్మా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నా? మా కారు గుర్తు. ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన ఒక వేదన చేసాడు ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమి చేయలే అసలు మాకు. ఏమెందుకు చేయలేదమ్మా? మొత్తం తులం బంగారం అంటున్నారు, ఇంట్లో ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు స్కూటీ అంటున్నారు, 2500 అంటున్నారు. ఏది లేదు, ఏం రాలేదా? ఏమి రాలే. ఆయారు కారు గుర్తుండ వాళ్ళు అప్పుడే వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, బోర్డులు అని. ఇల్లు లేని వాళ్ళకి ఏదన్నా ఇల్లు అన్నా చూపించాడు కేసీఆర్ అన్న. ఇప్పుడు అసలు ఏమంటే ఏమీ లేదు. ఇందిరా మిల్లు ఇస్తానమంటున్నారు కదా. ఇలా ఏ ఇస్తానంటే ఏది అప్పుడన్నా ఆ కాలంలో ఇచ్చాడు, ఇప్పుడు అసలుకే లేదు. లేదు అసలు ఎవరు కూడా ఎవ్వరంటే ఎవరు లేని వాళ్ళని అసలు పట్టించుకోవట్లే, కిరాయికుండా వాళ్ళని కూడా. కనీసం 2 సంవత్సరాలు ఇక్కడికి కాంగ్రెస్ వ్యక్తులు రావడం జరిగింది, అసలు రాలా. ఎవ్వరు రాలా, ఎవరంటే ఎవరు రాలా. ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన? బాగాలేదు. ఇట్లా ఫ్రీ బస్ కూడా ఇస్తా అంటున్నారు. ఫ్రీ బస్ ఎవరు ఎక్కుతారు? ఈ రోజు పోయి ఎక్కేవాళ్ళు ఎవరు అన్నారా? ఏదన్నా అలా పనులు పోయేవాళ్ళు ఎక్కుతారు, ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఏం పని ఉండిద్ది? మీకోసమే కదా పెట్టి. మా కోసం ఈ రోజు ఊర్లకు పోతారంట అయ్యా ఫ్రీ బస్సు పెడితే. పనులు చేసుకునే వాళ్ళని పాలేం కదా. ఒక్కొక్కరికి 6000 మిగులుతానే అంటుండే. ఏ మిగిలిని మాకైతే ఏమి లేదయ్యా. తులం బంగారం లేదు, ఏమి లేదు. స్కూటీలు అబ్బి ఏమి లేదు, ఏం లేవు. మొత్తానికి ఇక్కడ మళ్ళీ మేము ఇన్ని ఏళ్ళ మించి ఉంటున్నాం, ఏది లేదయ్యా మాకు. ఆయన ఆ కాలం వచ్చినప్పుడు అప్పుడన్నా వచ్చిద్ది అన్నారు, అప్పుడు కూడా ఎలక్షన్ వచ్చేలేక ఆగిపోయింది. ఆ వచ్చేవి కూడా ఇంకంతే. వీళ్ళు ఇంద్రమ్మ అన్నారు, ఇంద్రమ్మ కూడా రాలేదు. 500 కూడా ఇస్తా అన్నారు. ఇలా అవి కూడా ఇలా మొత్తానికి ఇలా. ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరు గెలిస్తే బాగుంటది? అయితే మా కారు గుర్తే రావాలి. కారు గుర్తు వస్తే ఏదన్నా చేస్తాడని ఆశ. ఆయన కొద్ది కష్టం తెలిసిన ఆయన కదా, ఏదన్నా చెయ్యొచ్చు చేస్తే. ఈయన కష్టం తెలిస్తే అన్ని వాళ్ళవి కూడా కోల కొడుతున్నాడు కదా. ఈయనంటే తెలిసినవాడు కదా, లేని వాళ్ళని వాళ్ళని ఒక చేసాడు, ఏదో ఒకటి చేసాడు ఆయన వచ్చినప్పుడు. కేసీఆర్ ఉండగా ఇప్పుడు ఏది చేసాడు ఆయన? ఏమంటే ఏం చేయాలి? అసలు కిరాయి వాళ్ళు అసలు ఏడంటారు కూడా తెలియదు. అది మేము చదువుతున్నాం కదా, మేము 30 ఏళ్ళ మించి ఉన్నాం. ఏ ఊరే అని చేయాలి మేము, కాకపోతే కొనుక్కోలేక మేము ఎట్టే ఉన్నాం, మాకు ఏమీ లేదు.